గుంటూరు పోలీసులపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. నిన్న చేబ్రోల్ కిరణ్ ను తీసుకువెళ్తున్న పోలీసు వాహనానికి అడ్డుపడ్డ కేసులో మాధవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 5 నిందితుల్ని ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సమయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు మాధవ్. తనను ముసుగు వేసుకోవాలని పోలీసులు చెప్పడంపై ఆయన మండిపడ్డారు. దేశానికి ఎంపీగా పనిచేశా, నేనేమైనా దోపిడీ దొంగనా అంటూ మాధవ్ కేకలు వేశారు. పొలిటికల్ లీడర్ని ఎంపీగా పనిచేసినోడిని, ఈ దేశానికి ఎంపీగా పనిచేసినోడిని, పోలీస్ ఆఫీసర్ని తమాషాలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? పొలిటికల్ లీడర్ని ఎంపీగా పనిచేసినోడిని, ఈ దేశానికి ఎంపీగా పనిచేసినోడిని, పోలీస్ ఆఫీసర్ని తమాషాలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? పొలిటికల్ లీడర్ని ఎంపీగా పనిచేసినోడిని, ఈ దేశానికి ఎంపీగా పనిచేసినోడిని, పోలీస్ ఆఫీసర్ని తమాషాలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? పొలిటికల్ లీడర్ని ఎంపీగా పనిచేసినోడిని, ఈ దేశానికి ఎంపీగా పనిచేసినోడిని, పోలీస్ ఆఫీసర్ని యాక్చువల్లీ అంటే ఆల్రెడీ మనకు 2 o'clock మనకు సోషల్ మీడియాలో మనమే సర్క్యులేట్ కూడా చేస్తాము. సో ప్రెస్ మీట్ మంగళగిరి రూరల్ నుంచి క్యాన్సిల్ చేసి గుంటూరులో పెట్టాము యాక్చువల్లీ. సో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారనేది అందరికీ తెలుసు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు కదా, మనకు 2 వెహికల్ పోలీస్ వెహికల్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ అయ్యి ఇక్కడ వచ్చారు. మనం మంగళగిరి రూరల్లో ప్రెస్ మీట్ని అనుకున్నాము, బట్ మనం గుంటూరుని డిసైడ్ చేసాం. కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉందన్నది తెలుసు అందరికీ, అంటే సోషల్ మీడియాలో మనమే పెట్టించాం. కాబట్టి ఇట్స్ ఎవరికి దీన్ని సీక్రెట్గా తీసుకోవాలని మనం కూడా అలాంటి ఏం ప్లాన్ చేయట్లేదు, ఓపెన్గానే తీసుకొని వచ్చాము యాక్చువల్లీ. బట్ ఇలాంటి పర్సన్ ఉన్నారనేది మనకి ఇక్కడ గుజనగొండలో సిగ్నల్ ఆగడం వల్ల మనకి ఇక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. అవును, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదే, ప్లాన్ చేసి చేయడం జరిగింది. అంటే వాళ్ళు కూడా తెలియదు, ఈవెన్ సిఐఎస్ఐసి కూడా ఇక్కడ రావడం వరకు వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ. ఇక్కడ వచ్చేసి సిగ్నల్ ఆపిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాతనే తెలుసు ఇలాంటి ఒకటి ఉందన్నది ముందే తెలియదు.